అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహ రాశి వారికి నాగదోషం వల్ల వివాహం కాకపోవటం, సంతానం కలగటం లాంటివి జరుగుతాయా? ప్రేమించుకున్న వాళ్ళు కూడా విడిపోతారా? అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ప్లీజ్ దయచేసి అందరూ లైక్ చేయండి. సింహ రాశి వారికి వారు కొన్ని విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వివాహం ఆలస్యం అయిపోవటం, సంతానం విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం, ప్రేమించిన వాళ్ళు కూడా విడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. వీరు ఎన్నో దిక్కుల జ్యోతిష్యం చూపించుకుంటారు, లేదా వారి యొక్క జాతకాల్లో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి వీరికి ఇలా విడిపోవడానికి గల కారణాల్లో ఒకటైన నాగదోషం గురించి తెలుసుకుందాం. సింహ రాశి వారికి నాగదోష ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ దోష ప్రభావం వల్ల వీరికి మొదటగా చూసుకుంటే వివాహ విషయంలో ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆడవారికైనా, మగవారికైనా పెళ్లి జరగటంలో చాలా లేట్ అవుతుంది. అలాగే వచ్చిన సంబంధాలు బాగుందని మొఖం ముందంటారు. వెళ్ళిపోయిన తర్వాత సమాధానం గూడా వారు చెప్పరు. ఇలాగా చాలా రకాలుగా వారి యొక్క సంబంధాలు విడిపోవటం, మధ్య వ్యక్తుల వల్ల వెనక్కెళ్ళిపోవటం, ఇంటి దాకా వచ్చినవి గూడా దూరం వెళ్ళిపోవటం, వివాహం జరుగుద్ది అనుకునేవి గూడా క్యాన్సిల్ అయ్యి వెనక్కెళ్ళిపోవడం ఈ రాశిలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతున్నట్లయితే గనక 100% నాగదోష ప్రభావం వల్లే ఇలా జరుగుతుంది. ఈ నాగదోషం వల్ల వివాహాలు ఆలస్యం అవ్వటం చాలా వరకు జరుగుతూ ఉంటాయి. సంతానం లేకపోవడం అన్నది గూడా ప్రధానంగా వివాహమే జరగదు. అలా ఒకవేళ వివాహం జరిగినా గూడా ఈ నాగదోష ప్రభావం వల్ల సంతానం 100% కలిగేటువంటి అవకాశం ఉండదు. వారు డబ్బు ఖర్చు పెట్టి హాస్పిటల్ చూపించుకున్నా, ఎన్నో వైద్యాలు, చికిత్సలు చేయించుకున్నా కూడా సంతానం అనే లోటు వారిని వేధిస్తూనే ఉంటుంది. అలాగా ఈ రాశిలో చాలామంది సంతానం లేక, కలగక, కొంతమందికి కలిగి చిన్న వయసులోనే కాలమైపోవడం లాంటివి, ఇంకా కొంతమందికి గర్భంలోనే కాలమైపోవడం లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఇలాగా జరుగుతున్నట్లయితే గనక అది 100% నాగదోష ప్రభావమే. గ్రహణం రోజు చంద్రుడిని, సూర్యుడిని ఎలాగైతే పాము మింగుతుందో, అలాగే ఈ దోష ప్రభావం వల్ల వీరి గర్భంలో ఉండేటువంటి ఆ నాగశక్తి, ఆ నాగదోషం వారి యొక్క పిండాన్ని మింగటం జరుగుతుంది. ఇది 100% నాగదోష ప్రభావమే. ప్రేమించుకున్న వాళ్ళు కూడా అప్పటి వరకు చాలా సంతోషంగా ఉంటారు. వారు ప్రేమ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. వివాహం చేసుకోవాలి అన్న ప్రస్తావన రాగానే వారి మధ్యలో గొడవలు రావటం, ఏదో అనుమానాలు రేకెత్తటం, ఏదో ఇబ్బందులు కలగటం, అనేక రకాలుగా వీరికి మనశ్శాంతి లేక విడిపోతూ ఉంటారు. అలా విడిపోయి కలవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వీరు కలవకపోతూ ఉంటారు. ఇలా గనక మీకు జరుగుతున్నట్టయితే మీపై నాగదోషం ఉందని అర్థం. మీరు ఎన్నో దిక్కుల పొట్టలో పాలు పోసి ఉంటారు. అలాగే సుబ్రహ్మణ్యకంఠ స్వామి గుళ్ళో పూజలు చేయించుకొని ఉంటారు. ఇట్లాగే అనేక రకాలుగా నాగదోషం పోవడానికి ఎన్నో చేయించుకున్నప్పటికీ కూడా ఇలాంటి ఇబ్బందులే కలుగుతున్నాయి అంటే, అలాంటి సమస్య పోవాలి అంటే ఇక్కడున్న నాగసాధు గురువుగారి వల్లే అవుతుంది. ఈయన్ని ఒకసారి సంప్రదించండి. కిందున్న నెంబర్‌కి ఫోన్ చేయండి. మీకు వివాహం ఆలస్యం అవుతున్నా, వివాహ విషయంలో ఆటంకాలున్నా, సంతానం లేకపోయినా, సంతానం కలగక ఇబ్బందులు పడుతున్నా, సంతానం కలిగి చనిపోతున్నా, ఈ గురువుగారికి ఒక్కసారి ఫోన్ చేయండి. అలాగే ప్రేమించిన వాళ్ళు, ప్రేమించి విడిపోయినా, ఈ దోష సర్పం వల్ల ఇబ్బంది పడుతున్నా 100% మీకు పరిష్కారం ఈ నాగసాధువు గారు చూపిస్తారు. అలాగే గతంలో ఎంతోమందికి చూపిచ్చారు. కాబట్టి మీకు కూడా చూపిస్తారు. 100% పరిష్కారం ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఫోన్ చేయండి. అలాగే ఈ దోష ప్రభావం వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దోషం అన్నది వారి యొక్క పుట్టిన గడియల్లో రావచ్చు. అలాగే వాళ్ళు చేసుకున్న పాపాల వల్ల రావచ్చు. ఇంకా వాళ్ళు వివాహం చేసుకున్న గడియల్లో గూడా నాగదోషం రావచ్చు. అలాగే కొంతమందికి పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ రోజు ముహూర్త బలం సరిగ్గా లేకపోవడం వల్ల గూడా ఈ నాగదోషం అనేది ఏర్పడుతుంది. ఇది సాధారణంగా పోదు. మీరు ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకున్నా వృధా అయిపోతుంది. కాబట్టి ఈ గురువుని ఒకసారి సంప్రదించండి. 100% పరిష్కారం అన్నది మీకు ఖచ్చితంగా చూపిస్తారు. ఇలాగ నాగదోషం పరంగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా, మీకు పాములు కల్లోకి వస్తున్నా, మీకు పాములు కల్లోకొచ్చి వెంటబడుతున్నా కూడా మీపై ఈ దోషం ఉందని అర్థం. తెలుసుకోండి. మా వీడియో లైక్ చేయండి. థాంక్ యూ.